వేణుమాధవ్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి తన నటన ప్రతిభతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమాన హాస్య నటుడిగా ఎదిగిన తీరు చూస్తే ఆయన ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఆయన జీవితంలో జరిగిన మనకు తెలియని ఎన్నో సంఘటనల గురించి, ఆయన కెరీర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వేణుమాధవ్ 1969 డిసెంబర్ 30న సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించాడు. నాన్న టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్, అమ్మ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. చదువంతా కోదాడలోనే సాగింది. 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియంలోనే చదివాడు. ఇంగ్లీషు పెద్దగా రాదని ఆయనే చెప్పుకుంటుంటాడు. 5వ తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివాడు. తరువాత 6వ తరగతి కోసం జిల్లా పరిషత్ పాఠశాలలో చేరాడు. 4వ తరగతి నుంచే మిమిక్రీ చేయడం ప్రారంభించాడు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ వేయడం, వారిని అనుకరించి మాట్లాడడం మొదలైనవన్నీ చేసేవాడు. ఈయనకు వెంట్రిలాక్విజం మీద బాగా ఆసక్తి ఉండేది. అదే ఆసక్తితో బాంబే నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెప్పించుకున్నాడు. కోదాడలో వెంట్రిలాక్విజాన్ని మొదటిసారి ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చదివే కళాశాల ప్రిన్సిపల్ని కలిస్తే వార్షికోత్సవానికి వేణు ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతపు అప్పటి శాసనసభ్యులు చంద్రరావు వచ్చి ఆ ప్రదర్శనను తిలకించడం జరిగింది. ఆయన ఎంతో ముచ్చటపడి భువనగిరిలో ఆయన పార్టీ మీటింగ్లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నాడు. ఆ మీటింగ్కి వచ్చిన రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అయిన ఎలిమినేటి మాధవరెడ్డి కూడా వేణుమాధవ్ను నల్గొండ పార్టీ మీటింగ్లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నాడు. నల్గొండ ప్రదర్శన చంద్రబాబు నాయుడు చూసి మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. మహానాడు ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు. సభ అయిపోయిన తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి, మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు వైపు తిరిగి, వీరిని మనతో పాటే ఉంచండి అని అన్నాడు. అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారికి పరిచయం అయ్యారు. ఆ పరిచయంతో వేణుకు హిమాయత్ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్గా ఉద్యోగం ఇచ్చారు. అందులో 10 కాల్స్ వస్తే 9 కాల్స్ వేణుకు వచ్చే వ్యక్తిగత కాల్స్గా ఉండేవి. క్రమంగా అన్నగారి కార్యక్రమాలకు అందకుండా పోయేవాడు. దాంతో వాళ్ళు ఇలా కాదని అసెంబ్లీలోని టీడీఎల్పీ ఆఫీస్లో లైబ్రరీ అసిస్టెంట్గా చేర్చారు. తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్గా కూడా కొద్ది రోజులు పనిచేశాడు. బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీఆర్ ఆయన్ని బొమ్మగారు అని ఆప్యాయంగా పిలిచేవారు. అసెంబ్లీలో పనిచేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్ర భారతికి వెళ్లడం అలవాటైంది. ఒకసారి ఆకృతి సంస్థ వాళ్ళు మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళాడు. అందులో వేదిక పైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. దాన్ని చూసి అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలు సినిమాలలో అవకాశం ఇచ్చారు. ఆయన మొదటి సినిమా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సాంప్రదాయం అనే సినిమా. తొలి ప్రేమ సినిమాలో అమ్మాయిల పైన చాట భారతమంత డైలాగును ఆయన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. దిల్ సినిమాతో మంచి పేరు వచ్చింది. 2006 లక్ష్మీ సినిమాతో ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. హంగామా సినిమాతో హీరోగా మారిన వేణుమాధవ్ ప్రేమాభిషేకం సినిమాను నిర్మించాడు. ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు తొలి ప్రేమ, సై, ఛత్రపతి మొదలైనవి. చివరిగా రుద్రమ్మదేవి, డాక్టర్ పరమానందయ్య, స్టూడెంట్స్ గ్యాంగ్ సినిమాలలో నటించాడు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిల చలవతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి చేరుకున్న వేణుమాధవ్ తన ఇళ్లకు అచ్చొచ్చిన కృష్ణానలయం అని పేరు పెట్టుకున్నాడు. దీన్ని బట్టి ఆయనలో ఉన్న కృతజ్ఞతాభావం ఏంటో అర్థమవుతుంది. ఇక ఆయన రాజకీయ జీవితంలోకి చూస్తే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేవారు. వేణుమాధవ్ నిజానికి ఆయన జీవితం మలుపు తిరగడానికి కారణం కూడా ఆయన టీడీపీ ఆఫీసులో పనిచేయడమే. ఆ తర్వాత ఆయన స్వయం కృషితో పైకి రావడం మరొక కోణం. కానీ ఆయన చివరి వరకు కూడా టీడీపీ పార్టీకే సపోర్ట్గా ఉండేవారు. కాగా 2018లో ఆయన సొంత నియోజకవర్గం అయిన కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఎలక్షన్ కమిషన్ ఆయన నామినేషన్ను రిజెక్ట్ చేసింది. ఇటీవల ఆయన కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 6వ తేదీన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చేరారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ను వెంటిలేటర్పై ఉంచారు. కానీ నేడు మధ్యాహ్నం 12:21 ఆయన అందరినీ విడిచి స్వర్గస్థులయ్యారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.